భారతదేశ వ్యాప్తంగా వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా విశాఖ నగరం ఓడా లేఅవుట్లో ఈరోజు మరి రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఆధ్వర్యంలో సురేష్ గారి ఆధ్వర్యంలో మరియు వాకర్ ఆధ్వర్యంలో వినాయక ప్రతిమలందరికీ మట్టి విగ్రహాలందరికీ కూడా పర్యావరణాన్ని కాపాడాలని పోలీసుని రక్షించి మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరు వాడవాలని ఈరోజు కాలనీ ప్రజలందరూ కూడా వినాయక విగ్రహాలు పంచడం జరిగింది. అందరూ సంతోషంగా ఈ సంవత్సరం మన అన్నీ మంచి జరగాలని, వ్యవసాయం అనేది బాగా పండాలని, అందరూ హ్యాపీగా ఉండాలని ఆ యొక్క వినాయకుడిని వేడుకుంటూ రోజు వినాయక విగ్రహాలు పంచడం జరుగుతుంది. గ్రూప్ ఫోటో తీసుకు రాజకుమార్ అన్నయ్యారా తీసుకున్నారు అటు తీసుకోండి. డాడీ చూడ్డానికి కింద చూస్తున్నాడు. వచ్చాం రండి గారు తీసుకున్నారా? రైట్ రైట్ మళ్ళీ ముందుకు వచ్చాడు దినేష్. ఓకేనా? చూడండి సార్, రైట్. అలా నిల్చోండి, అలా నిల్చోండి. ఓకేనా? ఓకే, అలా చూడండి అమ్మా. రైట్, అలా చూడండి. ఓకే, తీసుకున్నావా? అయిపోతే తీసుకో, మీరు తీసుకున్నాలే. రాజుగారి ఫోటో ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీధర్ గారికి, మా తమ్ముడు సురేష్కి, వచ్చిన పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ఏంటంటే ఎల్లుండి వినాయక చవితి రోజు సందర్భించుకొని మన ఉడాక కాలనీ వాళ్ళు, మన హెల్దీ వాకర్స్ క్లబ్ వాళ్ళు కూడా ఇక్కడ దగ్గర 100 ఐడిల్స్ మట్టి బొమ్మలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అవి కూడా ఏంటంటే మన శ్రీధర్ గారి ఆధ్వర్యంలోని ఆయన స్వహస్తాలతో అందరికీ కూడా పనిచేయాలి. సో ఇది చాలా శుభదాయకం. ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా బాగుందా, అందరూ
హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.